హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మనం అలాగే బూడిద గుమ్మడికాయ కూరలో కూడా మనకి చాలా ప్రోటీన్స్ కూడా ఉంటాయి. ముందుగా మనం ఒక బూడిద గుమ్మడికాయ తీసుకొని అందులో ఒక హాఫ్ ముక్క కట్ చేసుకున్న తర్వాత ఇలా పొట్టు తీసుకున్న తర్వాత ఇలా విత్తనాలు కూడా తీసేసుకోవాలి. మొత్తం ఇలా విత్తనాలు తీసుకొని ఇలా రెడీ చేసుకొని మనం వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇలా మనం సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక ఇత్తడి పాత్ర తీసుకొని ఆ ఇత్తడి పాత్రలో వేసుకోవాలి. ఇత్తడి పాత్రే తీసుకోవాలండి, దయచేసి అల్యూమినియం పాత్రలు వాడకూడదు. అల్యూమినియం పాత్రలో మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. హీట్ చేసినప్పుడు అల్యూమినియం అనేది కరిగి మన బాడీలోకి వెళ్ళి మన ఆర్గాన్స్ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. ఒక 3-4 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలండి. 3-4 గ్లాసెస్ వాటర్ తీసుకొని మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. కొంచెం ముక్కలు ఉడుకుబట్టేంత వరకు మరిగించుకోవాలి. మనకి ఈ వాటర్తో పాటే ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి, కొంచెం మెంతిపొడి వేసుకోవాలి, సాల్ట్ తగినంత. మనకి సాల్ట్ చాలా తక్కువ వేసుకుంటే అంత మంచిది. అది కూడా రాక్ సాల్టే వాడాలండి, వైట్ సాల్ట్ అసలు వాడకూడదు. రాక్ సాల్ట్ కానీ గల్లుప్పు కానీ వాడాలి. పసుపు, ఉప్పు, మెంతిపొడి వేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ ఇలా పొడవుగా కట్ చేసుకొని ఉల్లిపాయ కూడా ఒకటి వేసుకోవాలి. ఉల్లిపాయ వేసుకుంటే ఏంటంటే మనకి ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే కొన్ని వెల్లిపాయలు కొంచెం దంచుకొని వేసుకోవాలి వెల్లిపాయలు. అలాగే శుభ్రంగా కడుక్కున్న కొంచెం కరివేపాకు, కొన్ని పచ్చిమిర్చి కట్ చేసుకొని ఒక 3-4 పచ్చిమిర్చి వేస్తే కొంచెం ఉడికిన తర్వాత ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలి. పులుపు కోసం మనం ఈ గుమ్మడికాయలో పోసుకోవడానికి కొంచెం చింతపండు కొంచెం శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి. అలాగే కొంచెం ఒక చిన్న బెల్లం ముక్క స్వీట్ కోసం బాగుంటుంది టేస్ట్. అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు వాటర్ కూడా ఇందులో పోసుకోవాలి. మొత్తం చింతపండు వాటర్ పోసిన తర్వాత ఒక 15 నుంచి 20 నిమిషాలు కొంచెం ఆ పులుపు అనేది ఆ ముక్కలకు పట్టిన తర్వాత తాలింపు వేసుకోవాలి. అలాగే మనం కొంచెం చిక్కదనం కోసం, టేస్టీ కోసం మెత్తగా పట్టుకున్న శనగపిండి ఒక గ్లాసులో వేసుకొని పౌడర్ మొత్తం లిక్విడ్లా కలిసేటట్టు చేసుకొని ఈ శనగపిండి కలిపిన వాటర్ కూడా మనం ఇందులో పోసుకోవాలి. తాలింపు కోసం మనం ఒక ఉల్లిపాయ, కొన్ని వెల్లిపాయలు, 4 ఎండుమిర్చి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు రెడీ చేసి పెట్టుకున్నాం. ఎల్లిపాయలు కూడా కొంచెం లైట్గా దంచుకొని రెడీ పెట్టుకోవాలి. కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఎండుమిర్చి కూడా ఇలా రెడీ చేసి పెట్టుకొని తాలింపు సిద్ధం చేసుకుందాం. మనకి తాలింపు కోసం కూడా ఒక ఇత్తడి పాత్ర తీసుకోవాలి. ఇత్తడి పాత్ర తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అది కూడా చెక్కగానుగా నూనె, గ్రౌండ్ నట్ ఆయిల్, అదే మన ఆరోగ్యానికి మంచిది. దయచేసి ప్యాకెట్ ఆయిల్ వాడొద్దండి. గ్రౌండ్ నట్ ఆయిల్ చెక్కగానుగతో తయారు చేసిన ఆయిలే మన ఆరోగ్యానికి మంచిది. కొంచెం ఎండుమిర్చి వేగిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. జీలకర్ర, మినప్పప్పు, ఆవాలు, శనగపప్పు కలిపిన తాలింపు గింజలు కూడా వేసుకోవాలి. తాలింపు గింజలు కొంచెం వేగిన తర్వాత శుభ్రంగా కడుక్కున్న కరివేపాకు కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేగిన తర్వాత ఈ వెల్లిపాయలు కూడా దంచుకున్న వెల్లిపాయలు కూడా వేసుకోవాలి. వెల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత సన్నగా తురుముకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం ఒక పావు స్పూను పసుపు కూడా తాలింపులో వేసుకుంటే ఏంటంటే బాగుంటుంది, కొంచెం నూనెలో వేగితే. అలాగే మెంతిపొడి కూడా కొంచెం లైట్గా, చాలా తక్కువ వేసుకోవాలి. అలాగే కొంచెం ఇంగువ ఏంటంటే మనకి డైజెషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంగువ వేసుకుంటే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది.
లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి తాలింపు మొత్తం వేగిన తర్వాత. బూడిద గుమ్మడికాయ పులుసు రెడీ అయింది. ముఖ్యంగా బూడిద గుమ్మడికాయ అంటే చాలామందికి మనం ఇంటి ముంగల దిష్టి తీయడానికే కట్టుకుంటాం అని చెప్పేసి అనుకుంటారు. దీన్ని మనం వంటకాల్లో ఉపయోగించుకుంటాం, దీన్ని జ్యూస్ తాగితే ఆరోగ్యానికి మంచిది అనే విషయం చాలామందికి తెలియదు. కానీ మనకి నార్మల్ వెజిటేబుల్స్తో పోస్తే మనకి మంచిది, మంచి ప్రోటీన్స్, మంచి విటమిన్స్ కూడా ఈ బూడిద గుమ్మడికాయలో ఉన్నాయి. బూడిద గుమ్మడికాయ దీన్ని ఎక్కువగా ఈ బూడిద గుమ్మడికాయని వంటల్లో తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ళ సమస్యను దూరం చేసుకోవచ్చు. అలాగే ఈ బూడిద గుమ్మడికాయ రసం అంటే బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకొని మనం పరగడుపున తాగమని చెప్పేసి ఆయుర్వేదం డాక్టర్లు కూడా చెప్తున్నారు. వెయిట్ లాస్ అవడానికి ఈ బూడిద గుమ్మడికాయ జ్యూసు చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చాలామంది ఏంటంటే మన గుమ్మడికాయని బూడిద గుమ్మడికాయని తినడానికి చాలామంది ఇష్టపడరు. ఎందుకంటే దిష్టి తీస్తాను కట్టంగా దీన్ని ఎలా తింటాం అనుకుంటారు. కానీ స్వీట్గా కానీ దీన్ని మనం వంటల్లో చేర్చుకొని తినటం వల్ల ఇది మనకి పోషకాలు అమోఘంగా ఉంటాయి. దీనివల్ల ముఖ్యంగా జీర్ణక్రియని మెరుగ్గా చేస్తుంది. ఈ కూరగాయల రసాన్ని రెగ్యులర్గా ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల పేగుల్లో మురికిని క్లీన్ చేస్తుంది. ముఖ్యంగా మనం వీక్లీ అనేక రకరకాలైన ఫుడ్ తింటాం కాబట్టి అది మనకి పేగుల్లో పేరుకుపోయి ఉంటుంది. కాబట్టి ఈ జ్యూస్ తాగగానే మనకి పేగులు అనేది క్లీన్ చేస్తుంది అన్నమాట. ఇది కంపల్సరీ పరగడుపును తాగటం చాలా మంచిది. మంటను తగ్గించేందుకు హెల్ప్ చేస్తుంది. మూత్రపిండాల్లో రాళ్ళు కూడా దూరం చేస్తుంది. అవకాశం ఉండదన్నమాట. ఈ మధ్యకాలంలో అందరికీ ఎక్కువగా గ్యాస్, యాసిడిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఈ బూడిద గుమ్మడికాయని మనం రెగ్యులర్గా పరగడుపున జ్యూస్ తాగుతూ వీక్లీ వన్స్ స్వీట్ కానీ కర్రీల్లో చేర్చుకోవడం వల్ల మన పేగులు క్లీన్ అవుతాయి. మూత్రపిండాలు క్లీన్ చేస్తుంది. ప్లస్ కిడ్నీలలో రాళ్ళు రాకుండా కాపాడుతుంది. విసర్జన అనేది కూడా ఫ్రీగా అవుతుంది. ఇది వాడటం వల్ల ఏ విధంగా చూసుకున్నా కూడా మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. అందులో మనకి ఈ బూడిద గుమ్మడికాయలో విటమిన్ సి ఉంది కాబట్టి కంపల్సరీ ఇది ఫుడ్లో తీసుకోవటం వల్ల విటమిన్ సి కూడా మనకి రెసిడెన్షియల్ పవర్ని బూస్టింగ్ చేస్తుంది అనమాట. అందుకే ఈ బూడిద గుమ్మడికాయని దయచేసి వీక్లీ వన్స్ అన్నా మీరు తింటూ మీ పిల్లలకు పెడుతూ మీరు మీ ఫ్యామిలీ అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను.